సో గైస్ మనమైతే ఇప్పుడు ఎల్గందల్ ఫోర్ట్కి వచ్చాము. ఎంట్రన్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఉన్న అన్ని ఫోర్ట్స్లో ఇప్పటివరకు చూసిన దాంట్లో ఇదే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మనకి నార్మల్గా మూవీస్లో చూస్తాం కదా, ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఈ వే ఇక్కడ వాటర్ ఫిల్ అయి ఉంటుంది జనరల్గా. నార్మల్గా ఫోర్ట్స్కి డిఫెన్స్ మెకానిజం అనమాట ఇది. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఈ వాటర్ మొత్తం క్రొకడైల్స్ నింపి ఉంచుతారనమాట. ఇవన్నీ దాటుకుని రావడం కష్టం అవుతుంది, డిఫెన్సివ్ మెకానిజం. తర్వాత వాల్స్ కూడా హై కడతారు, వాల్ క్లైంబింగ్ కూడా కష్టం. ఓన్లీ త్రూ గేట్ రావడానికి ఇది ఒక టైప్ ఆఫ్ డిఫెన్సివ్ ఫోర్ట్రెస్. మూవీస్ కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. వారం రోజులైంది జిమ్కెళ్ళి. ఎక్కువే ఉంది. మామూలుగా కూడా కావట్లే. క్యాన్ అనేది పాత బూత్ బంగ్లాలోకి వెళ్తున్నట్టుంది. అలాగే ఉంది, బూత్ బంగ్లాకి వెళ్తున్నట్టు. ఇప్పుడు దెయ్యం ఎక్కడుందబ్బా అనుకుని వెళ్తున్నాం మేము. సో గాయస్, ఈ చిన్న హోల్ ఏముందని చెప్పి వచ్చాము. ఇంతే ఉంది హోల్. దీని నుంచి వస్తే మొత్తం వెనకాల చాలా పెద్ద ఏరియా ఉంది. మరి ఫోర్ట్ వెనకాల మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాము. ఇది మెయిన్ రోడ్. చిన్న హోల్కి వెళ్ళి అక్కడ మీకు కనీసం కనిపించలేదు కెమెరా సరిగా. కనిపిస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు. చిన్న హోల్ లోపల నుంచి వెళ్తే రైట్ సైడ్కి అంత పెద్దది ఉంది ఏరియా. సో వీఆర్ బ్యాక్ అగైన్ ఆన్ ద మెయిన్ రూట్. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఒరిజినల్ నేమ్ వెలిగందుల హిల్ ఫోర్ట్. కాకతీయ టైమ్స్లో బిల్డ్ చేశారు. స్ట్రాంగ్ హోల్డ్ ఇది, డిఫెన్సివ్ క్యాజిల్ ఇది. మనకి స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఈ పాయింట్ హోల్డ్ చేస్తారన్నమాట వాళ్ళు. ఇక్కడ మ్యాన్ అయ్యి ఇక్కడ మెయిన్ స్టేషన్ ఒక టైప్ ఆఫ్, ఇక్కడ నుంచి ఎనిమీస్ ఎవరిని రాకుండా వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఎనిమీ స్ట్రాంగ్ హోల్డ్ అంటారు దీన్ని. అంటే మనదైతే మన స్ట్రాంగ్ హోల్డ్, ఎనిమీ అంటే ఎనిమీ స్ట్రాంగ్ హోల్డ్. అంటే అక్కడ మేజర్ నెంబర్ ఆఫ్ ట్రూప్స్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు అని అర్థం. ముసుండ్రి చీఫ్స్ అండ్ రేచర్ల పద్మనాయక్స్ వాళ్ళది ఆ టైంలో. మీకు దీని ఇమేజ్ పెడతాను, చదివే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు
చదవచ్చు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు ఇది. 2 లాంగ్వేజెస్లో ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓన్లే ఒక మంచి పని. లెట్స్ కంటిన్యూ ద వీడియో. టెంపుల్ రన్ ఓజ్ ఉంది కదా, అలాగే ఉంది, కాకపోతే స్ట్రైట్గా లేదు అంతే. టర్నింగ్లు మాత్రం అలాగే ఉన్నాయి. బాగానే ఉందా? అదే మ్యాటర్. కీప్ వాకింగ్. ఇది ఏదో బాగుంది. లెట్స్ గో. ఫస్ట్ బ్యాటరీ అబౌట్ టు డై. వావ్, ఇక్కడి నుంచి వ్యూ ఇది. లేక అది పెద్దగానే ఉంది, చాలా దూరం ఉంది. రివరా? ఏ రివర్? ఏ రివర్? పైనుంచి ఎలా ఉంటుందా? అంతేగా, ఎంత పైనుంచి చూస్తే ఎంత బాగుంటుంది. వెర్టికల్లీ ఇన్క్లైన్డ్. యాక్చువల్లీ స్టెప్స్ కూడా చాలా పెద్దవి. ఎక్కాలి. ఎంత యాంగిల్ చూడండి, ఎంత స్టీప్ ఉందో. పాపం అలా ప్రైవసీ పోతుందని వాళ్ళ బాధ. మనం రికార్డ్ చేయట్లేదు మన బాధ. See this view. View from almost top. Oh, వ్యూ కూడా బాగుంది, మంచిగా గాలి తగులుతుంది ఫోర్ట్ పైన. వి గెట్ ఎట్ ఎల్లగందల ఫోర్ట్ నియర్ కరీంనగర్. ఫ్యాంటాస్టిక్, మంచిగా గాలి తగులుతుంది. అండ్ ద top of the fort is this కనిపిస్తున్నట్టుంది పైన స్ట్రక్చర్. దిస్ ఈస్ ద టాప్ ఆఫ్ ద ఫోర్ట్. ఇంకొంచెం పైకి అయితే అయిపోతుంది, 1-2 floors. కానీ చాలా బాగుంది రివర్ వ్యూ
దిస్ ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫోర్ట్. ఇదే ఎడ్జ్. ఇక్కడ స్లిప్ అయితే బిస్కెట్టే. ఇక్కడ మెట్లు కూడా లేవు, రాళ్ళు ఎక్కాలి. సో ఎక్కలేని వాళ్ళు రావాలనుకుంటే కింద మెట్లు ఉన్న చోటు వరకు రావచ్చు. అక్కడ కూడా వ్యూ బాగుంది. మధ్యలో ఒక క్యానన్ ఉంది, ఆ పైన కూడా ఒక క్యానన్ ఉంది. ఇది స్ట్రాంగ్ హోల్డ్ కరెక్టే. సో ఈ ఎంట్రన్స్ మనకి టాప్కి మెట్లెక్కి ఈ ఎంట్రన్స్ తీసుకుంటే విల్ రీచ్ ద టాప్. చుట్టుపక్కల ఏమున్నాయి కూడా చూద్దాం. అనదర్ వ్యూ, ఇంకొక వ్యూ పాయింట్. ఇది మేబీ వీళ్ళ అబ్జర్వేషన్ పాయింట్స్ అనుకుంటా ఇవన్నీ సోల్జర్స్కి. సో గాయస్, మనం ఎంత పైకి ఉన్నామో మేబీ మీకు క్లారిటీ ఇవ్వచ్చు. ఆ కింద ఒక కార్ కనిపిస్తుంది అనుకుంటే మీకు, ఆ కింద బ్లూ కలర్ షట్టర్ ఒకటి ఉంది కదా, షాప్ టైప్. అక్కడ బైక్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తే ఒక KTM, ఒక హార్నెట్ కనిపించవచ్చు గోల్డ్ కలర్ది. అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కామన్నమాట. సో ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకో వర్టికల్ స్టెప్స్ ఉన్నాయి పైకి డైరెక్ట్. ఎంత ఉందో చూడండి, ఫస్ట్ స్టెప్పే నా కాలు ఎంత ఉంది. మెట్లు ఎక్కడ ఉండరు, ఆల్మోస్ట్ గోడలు దూకినట్టుంది. $540